కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్షం సమంతాత్ దీప్తానలార్క జ్యుతిమప్రమేయం. హో కృష్ణ, కిరీటము గదా కలవానిగను, చక్రము పూనినవానిగను, కాంతి పుంజముగను నీవు ప్రకాశించుచున్నావు, జ్వలించుచున్నావు. అగ్ని సూర్యుని వంటి కాంతి కలిగిన ఓ శ్రీకృష్ణ, నీ దర్శనము నాకు ఎంతటి భాగ్యము అని అర్జునుడు ఆ కృష్ణ దర్శనాన్ని చూసి ఆనందపడ్డాడు. కృష్ణుడంటే సామాన్యుడు కాదు. ఆయన పాదాలలో నుంచి అమృత తత్వాన్ని విరజిమ్ముతూ ఉంటాడు. ఆ న్యస్త పాదము ఏ స్వరూపానికి పాదము కింద భాగాన్ని అంటుకునే అవకాశం లేదు. ఈ స్వామికి న్యస్తపాదాన్ని ఇంకా ఉండడం వలన ఆ కింద అరికాలులో ఉన్న శంకుచక్రాలను కూడా స్పృశించే అదృష్ట భాగ్యం మనకి లభించింది. ఆ పాదం ఎంతో దైవశక్తితో కూడినది. ఆ పాదం బటోన వేలులో నుంచి దగద్దగాయమైన కాంతులు వెదజల్లుతూ ఉంటే ఆ పాదాల్ని మనం పట్టుకుంటే మన కష్టాలన్నీ తీరుస్తాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఆ వేణునాద గానంతో గోపికలందరినీ ఆనందపరిచి తన్మయత్వం చేసి యోగంలో ఒక యోగి ఏ విధంగా భగవత్ సాక్షాత్కారాన్ని పొందుతాడో అట్లాగే వెన్నెలలో రాజక్రీడలో గోపికలకి కూడా అట్లాంటి అర్జునుడికి ఇచ్చిన భగవత్ సాక్షాత్కారాన్ని ఇచ్చారు. వాళ్ళు కూడా తన్మయత్వంతో ఆ భగవంతుణ్ణే ఆస్వాదిస్తూ ధ్యానంలో నిమగ్నమైపోయారు. అట్లాగే మనం కూడా కృష్ణ పాదాన్ని గట్టిగా పట్టుకుని ఆ ఆనందాన్ని, అమృతాన్ని జుర్రుకోవటానికి ప్రయత్నం చేద్దాం.